అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో రామ్ చరణ్కు అవమానం జరిగిందా? షారుఖ్ ఖాన్ పిలుపుతో రామ్ చరణ్ దంపతులు మనస్తాపానికి గురయ్యారా? అందులో భాగంగానే జబా హాసన్ ఇటువంటి స్టోరీని ఇన్స్టాలో పోస్ట్ చేసిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే. నమస్తే కృష్ణ. సార్, అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో రామ్ చరణ్కి అవమానం జరిగిందని షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో ఇడ్లీ వడ అంటూ రామ్ చరణ్ని సంబోధించారని, షారుఖ్ ఖాన్ పిలుపుకు గాను రామ్ చరణ్ దంపతులు మనస్తాపానికి గురయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. జబా హాసన్ ఒక స్టోరీ పెట్టింది ఇన్స్టాలో. ఆ స్టోరీ కూడా అది నిజమేనేమో అన్నట్లుగా ఆ సారాంశం వచ్చేలాగా ఆ స్టోరీ ఉంది. ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? అవును, అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ సంబంధించిన జరిగినటువంటి వేడుక ఏదైతే ఉందో దాంట్లో మన సౌత్ నుంచి, అది కూడా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్కి పిలుపొందింది. సో అట్లా తను ఆ వివాహ వేడుకల్లో పార్టిసిపేట్ చేశాడు. అందులో భాగంగా ఖాన్ త్రయం అని మనం అందరం పిలుచుకున్నటువంటి షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాన్, ఈ ముగ్గురు కూడా నాటు నాటు పాటకి అక్కడ స్టెప్పులు వేశారు. ఆ సందర్భంగా అదే పాటకి ఎవరైతే సినిమాలో ఒరిజినల్గా ఆ పాటకి స్టెప్పులు వేశారో రామ్ చరణ్ అక్కడే ఉన్నాడు. సో అందుకని రామ్ చరణ్ని భేడ్ రామ్ చరణ్ కహా హై అని చెప్పేసి ఇతను కహా హై తూ అని చెప్పి షారుఖ్ ఖాన్ తనని పిలిచాడు, స్టేజ్ మీదకి రమ్మని చెప్పేసి ఆహ్వానించాడు. ఇప్పుడు ఇదే ఆయన పిలుపు ఏదైతే ఉందో అది కాంట్రవర్సీకి దారితీసింది. సో యాక్చువల్గా ఈ వీడియోని ఇదంతా కూడా పింక్ విల్లా అని చెప్పేసి ముంబైకి చెందినటువంటి ట్యాబ్లాయిడ్ తన ఇన్స్టా అకౌంట్లో వాళ్ళు ఫస్ట్ షేర్ చేసిన దాన్ని జబా హాసన్ తను షేర్ చేసింది తన ఇన్స్టా అకౌంట్లో. తన ఉపాసనకి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్. ఆమె చాలా జరిగిన ఇన్సిడెంట్కి ఆమె బాగా హర్ట్ అయినట్లుగా ఆమె పోస్టింగ్లను బట్టి మనకు అర్థమవుతుంది. ఆమె అది మెన్షన్ చేసి, ఏదైతే పింక్ విల్లా వాళ్ళు షేర్ చేశారో, ఏదైతే ఉందో పోస్ట్ చేశారో దాన్ని తను షేర్ చేసి సౌత్ నార్త్ ఆర్టిస్టులకు సంబంధించినటువంటి తేడా ఎలా ఉంటుందో కూడా తను చాలా వివరంగా రాసుకొచ్చారు తన ఇన్స్టా స్టోరీలో. నాకు మెగా ఫ్యామిలీ చాలా కాలంగా తెలుసు, నేను వాళ్ళకి చాలా సన్నిహితంగా ఉంటున్నాను, వాళ్ళు ఎంతగా ఆర్టిస్టులను గౌరవిస్తారో నాకు బాగా తెలుసు. మామూలుగా అయితే బాంబే నుంచి ఇక్కడికి సౌత్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకురావచ్చు, కానీ బాంబే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారు, రెమ్యూనరేషన్ ఇస్తారో అంత రెమ్యూనరేషన్ నాకు ఇస్తూ నాకు గౌరవం ఇస్తూ ఉన్నారు. నాకు ఒక యూనియన్ కార్డు కూడా ఇక్కడ ఉంది సినిమాలో పనిచేయడానికి సౌత్లో. సో అని తను చాలా డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ తర్వాత తను అక్కడ ఉండలేక వచ్చేసానని చెప్పేసి తను రాసుకొచ్చింది. అయితే ఇదే విషయం రామ్ చరణ్ ఉపాసనను కూడా హర్ట్ చేసింది అని చెప్పేసి బయటికి ప్రచారంలోకి వచ్చింది. సో వాళ్ళు నిజంగా హర్ట్ అయ్యారా లేదా అనే విషయం అయితే మనకి క్లియర్గా తెలియదు, కానీ జబా హాసన్ రాసిన దాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదైతే షారుఖ్ ఖాన్ మెన్షన్ చేశాడో ఇడ్లీ వడ అంటూ అది డీగ్రేడ్ చేయటం ఎట్లా. స్టేజ్ మీద వందలాది వేలాది మంది అటెండ్ అయినటువంటి ఒక ఫంక్షన్లో నువ్వు అలా తక్కువ చేసి పిలవటం అనేది నీకు ఎంత ఒకవేళ సన్నిహితంగా ఉంటే పర్సనల్గానే మాట్లాడుకోవాలి, మీ ఇద్దరి మధ్య అంతా ఉంటాయి. కానీ రామ్ చరణ్ ఇవాళ ఒక గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్నటువంటి యాక్టర్, తనకంటూ ఒక మంచి పాపులారిటీ ఉంది, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అలాంటి వ్యక్తిని ఇడ్లీ వడ అని పోలుస్తూ, వాటితోటి రామ్ చరణ్ని పోలుస్తూ నువ్వు స్టేజ్ మీదకి పిలవటం అనేది ఖచ్చితంగా అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. సౌత్ వాళ్ళంటే బాంబే వాళ్ళకి ఇంత చులకన అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ ప్రచారం ఏదైతే ఉందో దానికి మరింత బలం చేకూర్చినట్లు అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనకి అవార్డుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ
పద్మశ్రీ పురస్కారాల విషయంలో కానీ లేదంటే సినిమాల సంబంధించినటువంటి అవార్డు విషయంలో కానీ సౌత్ అనేది ఎక్కువగా చిన్నచూపు గురవుతూ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ప్రవర్తనలో కూడా ఇక్కడ మనుషుల పట్ల వాళ్ళు ఆ వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు అని కూడా అంటారు. పైగా వాళ్ళు కావాలంటే బాంబే వాళ్ళని తెచ్చుకోవాలంటే సౌత్ వాళ్ళకి పే చేసే దాంట్లో కూడా 2-3 రెట్లు ఎక్కువ పే చేసి మరీ తెచ్చుకుంటాం మనం ఇచ్చే విలువ అది. కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడటం అనేది ఉంది అని చెప్పేసి చాలా కాలంగా ప్రచారంలో ఉన్నమాట. అంటే దాన్ని అనుభవించిన వాళ్ళు చెప్తుంటారు. ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఫిలిం ఫెస్టివల్స్లో కూడా గోవాలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్లో కూడా నార్త్ సౌత్కి మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సౌత్కు సంబంధించినటువంటి ఆర్టిస్టుల్ని వాళ్ళు చులకన చేస్తూ ఉంటారు అని చెప్పేసి చాలామంది రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు గోవా ఫిలిం ఫెస్టివల్స్లో వీటిలో జరిగేటప్పుడు ఇలా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అంటే ఆ క్లోజ్నెస్ తోటి అతను పిలిచి ఉండవచ్చేమో, కానీ ఇది మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉంటాము, చాలామందికి సంబంధించినటువంటి వేడుక జరుగుతూ ఉంది, అందులో చాలామంది ఉన్నారు, తనని ఒకరిని మాట్లాడితే చులకం చేసి మాట్లాడితే దానికి సంబంధించిన వాళ్ళందరూ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే కనీసపు జ్ఞానం అనేది ఉండాలి. దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. అంటే మనం అంటాం కదా టేబుల్ మేనర్స్ అంటాం, అట్లాగే స్టేజ్ మేనర్స్ కూడా ఉంటుంది. దానికి తగ్గట్లుగా అంతమంది 100 మంది ఉండే ప్లేస్లో ఆ స్టేజ్ మేనర్స్ని పాటించాలి ఎవరైనా సరే. నీ క్లోజ్నెస్ ఉంటే పర్సనల్గా క్లోజ్నెస్ ఉంటే అది పర్సనల్గానే చూపించాలి, కానీ పబ్లిక్గా చూపించకూడదు. పబ్లిక్గా ఎట్లా చూపించవచ్చు? ఆ ప్రేమ చూపించడం ఉంటుంది కదా, అది చూపించవచ్చు. కానీ పిలిపే సంబోధన ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఆ గౌరవం ఆ మర్యాద ఇచ్చి వాళ్ళని సంబోధించాలి. అంతేగాని అలా తక్కువ చేసి ఒక తినే ఆహార పదార్థాలతో పోల్చి, అది కూడా సౌత్ ఇండియా డిషెస్గా పేరు, వాటికి గుర్తింపు గురించే సాంబార్ అని, ఇడ్లీ అని, వడ అని ఇట్లా రకరకాలుగా సౌత్ ఇండియా సంబంధించిన వాడిని ఇట్లా పోలుస్తూ ఉంటారు. ఇడ్లీ, వడ, సాంబార్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా సౌత్ వాడిని. అది ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక వేడుకలో అలా పిలవటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దీనివల్ల అతనికి సంబంధించిన రామ్ చరణ్కి సంబంధించిన అతను అభిమానించే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనోభావాలు గాయపడతాయి, వాళ్ళు బాధపడతారు. సార్, ఉద్దేశపూర్వకంగానే షారుఖ్ ఖాన్ అలాంటి పిలిచుండొచ్చా, లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల జోవియల్గా స్టేజ్ మీద అలా పిలిచుండొచ్చా అంటే ఏం చెప్తారు? నిజానికి మెగా ఫ్యామిలీ మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులతోటి మంచి సత్సంబంధాలు ఉంటే చాలామంది సాన్నిహిత్యం కూడా ఉంది. సల్మాన్ ఖాన్ మెగా ఫ్యామిలీకి ఎంత క్లోజో మనకు తెలుసు. అందు గురించే గాడ్ ఫాదర్లో తను చేశాడు, వితౌట్ రెమ్యూనరేషన్ చేశాడు చిరంజీవి గారి మీద అభిమానంతో. అలాగే ఇక్కడికి హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఆమీర్ ఖాన్ వీళ్ళ గురించి అంటే మెగా ఫ్యామిలీ గురించి తనకున్నటువంటి ప్రేమని ఆయన వ్యక్తం చేసిన విధానం కానీ, ఈవెన్ షారుఖ్ ఖాన్ కూడా తను చాలా సన్నిహితుడే ఇక్కడ ఉండే చిరంజీవి ఫ్యామిలీతో కానీ, అలాగే నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఈ ఖాన్ ముగ్గురుతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్లే. నేను అనుకోవటం ఏంటంటే ఆ సన్నిహితతో పిలిచాడు, కానీ స్టేజ్ మేనర్స్ మర్చిపోయాడు. దట్టు అంటే జబా హసన్ బాధపడిన తీరు చూస్తే అంటే ఆమె డిమాండ్ చేసింది. అంటే నేను అడిగింది కూడా అదే సార్. అంటే దక్షిణాది ఇండస్ట్రీని చిన్న చూపు చూసే దాంట్లో భాగంగానే ఇడ్లీ, సాంబార్, వడ అనే పేరుతో పిలిచారా, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల అలా పిలిచుండొచ్చా? జబా హసన్ అంటే డైరెక్ట్గా రాయకపోయినా ఆమె డిమాండ్ చేసింది. అంటే ఈక్వల్ సౌత్ నార్త్ తేడా లేకుండా ఆర్టిస్టులందరికీ కూడా సమానమైనటువంటి గౌరవ మర్యాదలు అలాగే రెమ్యూనరేషన్ దక్కాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పి తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అంటే ఆమె అక్కడ ప్రత్యక్షంగా ఉంది కాబట్టి, ఈ జరిగిన ఘటనకి ఆమె ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆమెకి ఆ సెన్సే అర్థమైందని మనకు తెలిసిపోతా ఉంది. కావాలని డిగ్రేడ్ చేసి మాట్లాడాడు షారుఖ్ ఖాను అనేది ఆమె అన్న దాంట్లో కనిపిస్తూ ఉంది. నేనేమంటాను, నిజంగానే అది ఆమె హర్ట్ చేసి ఉండొచ్చు. ఆమె అలా రాసుకొచ్చిందంటే వాళ్ళ మాటల మధ్యలో కూడా అంటే ఉపాసన, రామ్ చరణ్
వీళ్ళ మధ్యలో కూడా దీనికి ఈ విషయమై కూడా చర్చ నడిచి ఉండొచ్చు, సంభాషణ నడిచి ఉండొచ్చు. ఓకే. సో ఆ బాధని వాళ్ళంటే వ్యక్తం చేయలేరు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ తరపున జబా హాసన్ ఒక ప్రతినిధిగా ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఓకే. సో ఇది ఇలా జరుగుతూ ఉంది అంటే సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల పట్ల నార్త్ ఇండియన్ ఆర్టిస్టులు చూపు ఏదైనా ఎలా ఉందో దానికి ఇది ఒక ఉదాహరణ అని ఆమె చెప్పదలుచుకున్నట్టుగా, ఓకే, చులకన భావంతో చూస్తున్నట్లుగా ఆవిడ సారాంశం. జబా హాసన్ ద్వారా ఉపాసన కూడా చెప్పి ఉండొచ్చు ఈ విషయాన్ని. ఉపాసన ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ వల్ల ఆమె చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ జబా హాసన్కి అది లేదు కాబట్టి వాళ్ళ వాయిస్ని తన ఇన్స్టా స్టోరీ ద్వారా జబా హాసన్ వినిపించింది అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.